ఆర్టిస్ట్ అంటే సెటిల్మెంట్ ఉండదు లైఫ్. ఇప్పుడు ఒక హీరో ఉన్నాడు, 10 సినిమాలు చేశారు, సక్సెస్ అయిపోయారు, ఇంకో 4 సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చు, డౌన్ఫాల్ ఇలా ఉంటుంది, మళ్ళీ ఇంకొక సినిమా హిట్ అవుతుంది, ఇలా అవుతుంది. అంటే ఒక సముద్రం అలా ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది తప్ప ఆర్టిస్ట్ లైఫ్ సెటిల్మెంట్ లేని లైఫ్ ఏదైనా ఉందంటే ఒక ఆర్టిస్ట్ లైఫ్ మాత్రమే. సో నాకు తెలిసిందైతే ఇండస్ట్రీలో నేను చూస్తున్నాను కదా, ఎంటైర్ ఈ 20 years కెరీర్లో ఒక ఆర్టిస్ట్కి సెటిల్మెంట్ అంటూ ఉండదు. నెక్స్ట్ పొలిటీషియన్ ఉంటారు, అది సెటిల్మెంట్ ఉండదు, కాకపోతే ఆ పీరియడ్లో సంపాదించి పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు గెట్ ఇన్ అవుతారు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్, ఈ ముగ్గురికి కొంచెం సెటిల్మెంట్స్ లేని లైఫ్ అంటే ఇదే. అందులో నెంబర్ 1 గ్రేడ్ వస్తే ఆర్టిస్ట్. మీ దగ్గర బాగా డబ్బులుండి బాగా ఉన్నాయంట, రిచ్గా ఉన్నారంట అంటే గాసిప్స్ వస్తున్నాయి, నేను కాదు, బాగా రిచ్గా ఉండి హైఫైలో ఉన్నారు. అవును నిజమేనా? అంతా రిచ్గా ఉన్నారా? చాలా రిచ్గా ఉన్నాను. మొన్నే ఇల్లు అమ్మేసి సినిమాకి పెట్టాను. నా వరకు మా ఫ్యామిలీ వరకు ఏ ఉన్నా రిచే, అంటే హ్యాపీనెస్ మించిన రిచ్ లేదు, నిజం చెప్తున్నా కదా. సో మేమైతే హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మాకు ఆస్తులు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, పరుగులు పెట్టాలి, అక్కడ ఇక్కడ ఏం లేదు. నాకు రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక ఉమ్మడి కుటుంబం, ఒక చాలా బాగుంటారు రాజమౌళి సార్. సో అలాగా ఫ్యామిలీకి నేను చాలా దూరంగా ఉంటాము. వచ్చి 20 years అమ్మ నాన్న ఏమో రాజమండ్రిలో ఉంటారు, తమ్ముళ్ళు ఏమో అక్కడ ఉంటారు, మనం ఇక్కడ వచ్చి ఒక రూమ్ తీసుకుని అంటే ఏది దొరికితే అది తిని ఏది పడితే అది, అంటే మనకి ఇలా ఉంటుంది ఒక ఫ్యామిలీ. ఒక ఇది చూస్తే అట్లా మన ఈ ఫ్యామిలీలో ఎందుకు ఇల్లు ఉంటూ బాగుండే చిన్న ఈ ఫీల్ ఉంటుంది అంతే తప్ప రిచ్ అయితే కాదు. ఐఎమ్ వెరీ మిడిల్ క్లాస్. డాడీ ఆంధ్ర పేపర్ మిల్స్లో జాబ్ చేసేవారు సూపర్వైజర్గా. అందరు కూడా ఏమనుకుంటారు అంటే మీరు రిచ్గా ఉండడం కోసం మీకు ఆఫర్స్ అంటున్నారు. మన హ్యాపీనెస్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ని సూట్ అవుతే డెఫినెట్లీ డైరెక్టర్స్ అలా ఇచ్చిన ఆపర్చునిటీసే. మరి ఈ మధ్యలో నేను సినిమాలు చాలా తక్కువ, అంటే మీరు అనుకున్నది నిజమే. అది ఈ ఆపర్చునిటీస్ ఏంటంటే సో మచ్ ఆఫ్, ఇది వరకు ఒక క్యారెక్టర్కి 4 కాంపిటీటర్స్ ఉండేవారు, ఇప్పుడు ఒక క్యారెక్టర్కి 40 members కాంపిటీటర్స్ అయ్యారు. సో అందులో రికమెండేషన్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. మనం వెళ్ళి అంటే సరే అరే నువ్వు నాకు తెలుసురా నేను ఇస్తాను కదా, అరే నువ్వేం అడగక్కర్లేదురా అంటారు. మనం ఆ టైంలోకి వెళ్ళి కనిపించామనుకో ఓకే, ఒకవేళ కనపడలేదు ఇంకా అబ్బా అరే ముందు వచ్చుంటే బాగుండేదిరా, అరే అసలు వేరే వాళ్ళకి ఇచ్చాం ఈ క్యారెక్టర్, చూద్దాం నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏమైనా ఉంటే చూద్దాం, ఇలా ఉంటుంది. అంటే అదే కాంపిటీషన్స్. ఆ టైంలో వేరే వాళ్ళు ఎవరో ఆ క్యారెక్టర్ రికమెండ్ చేస్తారు, ఆ క్యారెక్టర్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అలాగా మన దగ్గరికి వచ్చిన క్యారెక్టర్స్ గాడ్ గిఫ్ట్ అనుకుని మనం చేయాలి అంతే. అది కావాల్సుకొని చేస్తున్నారు లేకపోతే మన అట్లా చేయాలన్నా? అయ్యో కావాలని ఏం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళే, అలా కూడా చాలామంది కొత్తగా వస్తున్నారు. ఇండస్ట్రీ ఇది, ఎవరైనా రావచ్చు, ఆల్వేస్ ఇస్ వెల్కమ్, కళామతల్లి అంతే తప్ప వేరేది ఏం లేదు. మీ లైఫ్లో స్కిప్ బటన్ అనేది ఉంటుంది కదా, అరే ఈ వర్క్ ఇది చేయకపోతే హ్యాపీగా ఉండటం అని పిచ్చింది ఏదైనా స్కిప్ బటన్ ఉందా? అవును, ఈ సినిమా చేయకపోతే చాలా బాగుండేది, హ్యాపీగా ఉండేది అన్న ఫీల్ వచ్చింది. కలియుగ సినిమా అదొక్కటి స్కిప్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఎందుకు మన మూవీ మీద ఎందుకు అంత ఫోర్సింగ్గా ఎందుకు చేయాలనిపించింది? అంటే ఈ సినిమా వల్ల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. సో దాని తర్వాత ఇల్లు అమ్మేశాను, ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టాను. సో ఫేమ్ అవన్నీ ఉన్నాయి ఓకే. దానివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి మనం అడగలకు, రే నువ్వేంట్రా నువ్వే ప్రొడ్యూస్ చేస్తున్నావు కదా సినిమా, నీకు మన దాంట్లో ఏంట్రా అంటారు. డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో ఏమైంది నీ సినిమా అంటారు తప్ప మన సినిమా మీ సినిమాలో క్యారెక్టర్ కోసం వచ్చాను సార్ నేనని వాళ్ళతో మనం చెప్పినా నీ సినిమా చేస్తున్నావు కదరా దాని తర్వాత చూద్దాంలే అంటారు. ఇలాగా మన బాధ చెప్పుకోలేము, వాళ్ళు ఏమనుకుంటారు ఏంటన్నది మనకు తెలియదు. సో అలాగా ఈ సినిమా ఒకటి స్కిప్ చేసుకుంటే బాగుండేది లైఫ్ ఎంటైర్లో. ఈ కేసు ఉండేది కాదు, నేను ఒకటి దగ్గరికి వెళ్ళేవాడిని కాదు, మెయిన్ స్ట్రగుల్స్ ఈ పెయిన్ ఇదంతా స్కిప్ అయ్యేది అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు అనిపించింది. దేవుడి ప్రత్యక్షం కోరుకోమంటే ఎక్సెప్ట్ ఇది కాకుండా ఇంకేం కోరుకుంటారు? ఎన్ని జన్మలు ఉన్నా, నాకు నిజంగా వచ్చే జన్మ ఉన్నా ఏ జన్మ ఉన్నా ఆర్టిస్ట్గా పుట్టాలని కోరుకుంటాను. ఒక్కటి, అందరి అభిమానాన్ని సంపాదించుకోవాలి, ఆర్టిస్ట్గా మంచి పేరు, ఆర్టిస్ట్గానే మళ్ళీ పుట్టాలని కోరుకుంటాను. ఆర్టిస్ట్గానే పుట్టాలని ఎగ్జాక్ట్లీ. ఎందుకలా అంత ప్యాషన్ అంటే ఎందుకలా, అంటే డూ ఆర్ డై అనేది ఎందుకలా వచ్చింది? ఎందుకంటే బ్రో మనం ఇప్పుడు నాకు ఒకటి అనిపించింది, నేను అందుకే బలమైన రీజన్ ఏంటంటే నేను ఎప్పుడు చెప్పాను నాకైతే గుర్తులేదు, కానీ నాకు అనిపించింది ఏంటంటే
ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, మన కళ్ళ ముందు లేరు. రేపు ఏ నర్తనశాల మనం వేసి చూసుకున్నాం అనుకో సినిమా, ఆయన మన కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటుంది. ఈ అదృష్టం ఒక ఆర్టిస్ట్కి తప్ప వేరే ఎవరు లేరు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు మన మధ్యలో లేరు, మనతో లేరు, కానీ మన కళ్ళ ముందు ఇప్పుడు సినిమా వేసి చూస్తే ఆయన దసరా బుల్లోడు కానీ, ఎన్ని ప్రేమాభిషేకం కానీ, మన కళ్ళ ముందు మన ఇంట్లో ఉంటారు ఆయన. సో ఆర్టిస్ట్కి ఉండే గొప్ప వరం అదే అని నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు రాజ్బాబు గారు కానీ ఎవరైనా రేపు నేను ఉంటానో లేదా అన్నది నేను తెలియదు. ఆ నలుగురు సినిమా వస్తే ఆడియన్స్ ముందు నేను ఉంటాను. ఈ ఒక్క రీజనే నన్ను సినిమా 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 అన్న ఫీల్కి తీసుకొచ్చింది. ఇదే ప్రాణం అనిపించింది అంతే.